చూస్తే సార్ మనకి గుర్తుండే ఉంటుంది లాస్ట్ వీక్ హతమైన అలీల్ అరీజ్ అని ఆయన చనిపోకముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు కొట్టి చూడండి, మా ఏది పవర్ ప్లాంట్స్ని కొట్టి చూడండి, చీకట్లో యుద్ధం ఎలా చేయాలో మాకు బాగా తెలుసు మీకన్నా ఎక్కువ అని. నిజంగా అలాంటి స్ట్రాటజీ, ఎందుకంటే వీళ్ళు ఎసిమెట్రిక్ వార్ఫేర్లో ఉన్నారు వీళ్ళని కనుక చూస్తే. అండ్ రెండో అంశం, ఇప్పటివరకు వాళ్ళని తక్కువ అంచనా వేస్తూ వచ్చింది ఏంటంటే వీళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద అవగాహన లేదు, వీళ్ళకున్న సామర్థ్యం తక్కువ అని. ఆ రెండు నిజం కాదని నిరూపించి చూపిస్తున్నారు ఇరాన్. ఇప్పుడు అందరూ ఊహిస్తున్నట్టే, చాలామంది ఊహిస్తున్నట్టే ఇవాళ తన శక్తిని బయట ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. 2000 కిలోమీటర్ల రేంజ్ అని ఇప్పటివరకు చెప్తూ వస్తున్నారు, కానీ వాళ్ళకి 4000 కిలోమీటర్లు డియో గార్షియాని కొట్టిన తర్వాత అర్థమైపోయింది, డియో గార్షియాని కొట్టిన తర్వాత. సో ఇప్పుడు అమెరికా పునరాలోచనలో పడాలి. ఇజ్రాయెల్ వాళ్ళకి ఇప్పుడు కొత్త వేడి దూరంలో ఉన్నట్టే లెక్క, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలను బట్టి. అవునా కదా సార్? అంటే దీంట్లో భిన్న స్వరాలు వినపడుతున్నాయి మనకు. డియోగో గార్సియా మీద వేసినటువంటి 2 మిసైల్స్ లో ఒక మిసైల్ ఫెయిల్ అయింది, వెళ్ళలేదు. రెండవ మిసైల్ మిడేర్లోనే వాళ్ళు దాన్ని టేక్ డౌన్ చేయగలిగారు అమెరికన్స్. అది డియోగో గార్సియా దాకా వెళ్ళలేదు, అంతకంటే ముందరే వాళ్ళు దాన్ని షూట్ డౌన్ చేశారు. కానీ 4000 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన కెపాసిటీ ఉన్నది వీళ్లకు అని చెప్పి ఇజ్రాయెల్ గగ్గోలు పెడుతుంది. ఏం చెప్తోంది? యూరోప్ లో వెళ్ళి మీకు బర్లిన్, వియన్నా, మీకు హానోవర్, తర్వాత మీకు వార్సో, ఇవన్నీ కూడాను మీ పరిధి, వాళ్ళ మిజైల్ పరిధిలో వచ్చేసినాయి, మీరు రండి, మీరు వచ్చి యుద్ధం చేయండి అని వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇరాన్ ఏం చెప్తోంది? మా దగ్గర 2000 కిలోమీటర్ దాటి కొట్టే కెపాసిటీ మా దగ్గర లేదు, మేము డియోగో గార్సియా మీద మిజైల్స్ ఫైర్ చేయలేదు అని ఇరాన్ అంటుంది. అంటే వీళ్ళని యూరోప్ ని ఏదో విధంగా యుద్ధంలో బయటలో దించడానికి కోసం అని చెప్పేసి ఇజ్రాయిలే ఈ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసింది, వాళ్ళే మిసైల్స్ ఫైర్ చేశారు, మాకు సంబంధం లేదు అని ఇరాన్ చెప్తారు. సో ఎందుకని సత్యాలు మనకు తెలియదు, ఎందుకంటే యుద్ధంలో మనకు తెలుసు బిగ్గెస్ట్ క్యాజువాలిటీ వ్యక్తులు కాదు, సత్యం అన్నది క్యాజువాలిటీ, ట్రూత్ అనేది క్యాజువాలిటీ. అన్ని ఫేక్ నారేటివ్స్ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఇది ఇరానే చేసిందా అన్నదానికి మనకి ఏం గ్యారంటీ లేదు, ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు. నిజంగా వాళ్ళకి అటువంటి శక్తి ఉంటే ఎందుకు ఫస్ట్ మిజైల్ ఫెయిల్ అయింది, రెండవ మిజైల్ మనకు ఎందుకు అంత సునాయాసంగా వీళ్ళు కొట్టగలిగారు? రేపటి రోజు వాళ్ళు కనుక నిజంగా అటువంటి ఇంకో ప్రయోగం చేస్తే అప్పుడు బహుశా వాళ్ళ దగ్గర ఉంది అని అనుకోవచ్చు. కానీ చూడాలి వాళ్ళ కెపాసిటీ ఉందో లేదు. పైపెచ్చి దీనికి ఏమైనా చైనా కానీ రష్యా కానీ వాళ్ళకి అడిషనల్ బూస్టర్స్ ఏమైనా ఇచ్చారా నార్మల్ 2000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ కొట్టడానికి? లేదా వీళ్ళు దాంట్లో వారెంట్ వెయిట్ తగ్గించి 500 కిలోలు 100 కిలోలు పెట్టి వాళ్ళు దాన్ని ఇంకా దూరం పంపించేటువంటి ప్రయత్నం చేసేమైనా చేశారా? ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ కంజెక్చర్. కానీ ఇమ్మీడియట్ గా ఇజ్రాయెల్ మాత్రం యూరోప్ లో చాలా విపరీతంగా దాన్ని ముందు తీసుకెళ్లారు. ప్రొపగండా చూడండి, అయిపోయింది, మీ సిటీస్ అన్ని వచ్చేసి వాడి టార్గెట్ లో ఉన్నాయి, కాబట్టి మీరు రండి అంటున్నాడు. ఇజ్రాయెల్ దృష్టిలో మీరు చూసారంటే, ఇజ్రాయెల్ దృష్టిలో ఈ యుద్ధం ఒక విధమైనటువంటి మనకు స్టేల్మేట్ వెళ్ళిపోయింది. అమెరికా శక్తిని మించి అమెరికా ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో, మనకు ఏదో ఇసుకలో మన కారు కూరుకుపోతే ఎటువంటి పరిస్థితి ఉంటుందో అలా అమెరికా దీంట్లో ఇరుక్కుపోయింది, వాళ్ళు ముందరకు వెళ్ళలేకపోతున్నారు అని ఇజ్రాయెల్ నిర్ణయించింది. అమెరికా మించి అమెరికాకి సమర్థనగా ఇంకా వేరే దేశాలు బరిలో దిగితే కానీ ఇరాన్ ని మనం ఓడించలేము అని ఇజ్రాయెల్ నిర్ణయించి ఈ సౌత్ పారస్ గ్యాస్ ఫీల్డ్ కొట్టారు. దానితో వాడు తెలుసు ఇరాన్ ప్రతిదాడి చేస్తుంది, ప్రతిదాడి చేస్తే కనుక ఖతారు, సౌదీ అరేబియా మీద దాడి చేస్తే వీళ్ళు ఇక గతి లేని పరిస్థితుల్లో యుద్ధంలో దిగుతారు అని వాళ్ళ ఈక్వేషన్, ఇజ్రాయెల్ ఈక్వేషన్. ఎట్టి పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలను యుద్ధంలో దించాలి అన్నది ఇజ్రాయెల్ అజెండా. డైరెక్ట్ గా వీళ్ళు అడిగితే వీళ్ళు ఎవరి దగ్గర ఎందుకు దిగుతారు? వాళ్ళు వీళ్ళ ఇన్స్టాలేషన్స్ మీద కొట్టాలి. ఒకవేళ ఇరాన్ కొట్టకపోతే ఇజ్రాయెలే కొట్టి ఇరాన్ కొట్టేది చూడు మీరు రండి అని అనేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. అందుకనే మనకు టర్కీ మీద 2 మిసైల్స్ వెళ్ళాయి ఒక వారం 10 రోజుల క్రితం. 2 మిసైల్స్ వెళితే కనుక దాన్ని అఫ్కోర్స్ నేటో దాన్ని షూట్ డౌన్ చేసాయి. కానీ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, వీళ్ళు మీరు నేటో మీద కొట్టారు కాబట్టి మీ ఆర్టికల్ 5 ఇన్వోక్ చేసి టర్కీ బరిలో దిగండి, మీరు నేటో వీటికి వ్యతిరేకంగా యుద్ధం చేయండి అని అంటున్నారు. సో నేటో, యూరోప్, అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు వీళ్ళందరూ కనుక యుద్ధం ప్రకటించి ఇరాన్ వ్యతిరేకంగా వస్తే అప్పుడు అమెరికా ఎక్కడైతే ఇరుక్కుపోయిందో ఆ సమస్య నుంచి బయటపడతాము, టీరిస్క్ అవుతుంది అని ఇజ్రాయెల్ యొక్క ప్లాన్. వీళ్ళని బరిలో దించడానికి ఇరానే నిజంగా కొట్టిందా లేదా ఇరాన్ కొట్టినట్టు ఫీల్డ్ కొట్టి వాళ్ళని ప్రేరేపిస్తుందా? ఇవన్నీ కూడా
మ్యాటర్ ఆఫ్ మన చరిత్రలో ఎప్పుడో మెమోర్స్ వస్తాయి, మళ్ళీ రీసెర్చ్ చేసి మనకు కొన్ని నెలల సంవత్సరాల తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి. కానీ ప్రస్తుతానికి మనం దేని కూడా నిర్దిష్టంగా చెప్పలేము మనం. దీనివల్ల లాభపడేది ఇజ్రాయెల్, ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా వీళ్ళిద్దరే ఇప్పుడు 23 రోజులు వీళ్ళిద్దరే యుద్ధం చేశారు, ఎవరు రాలేదు. డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ లో పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మీరు రండి లేకపోతే మీరు పెరిగి వందలు అది తిట్టడం ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. అంటే ఒక పిచ్చెక్కిపోయినటువంటి వ్యక్తిలాగా ఇండివిజువల్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఆయన రాష్ట్రం. రెండోది నిన్న చూశారు సార్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఆయన వెళ్ళినప్పుడు ఇరాన్ ఈ దాడుల ద్వారా ప్రపంచ భద్రతకి ఎంత ప్రమాదకరమో నిరూపించింది. సో ఇరాన్ని స్పేర్ చేయొద్దు అని అన్నాడు ఆయన. అరాడ్, డిమోనా ఈ 2 సిటీస్ని కూడా ఆయన విజిట్ చేశాడు. మరి ఆయన విజిట్ చేశాడో లేకపోతే ఆయన డూప్ విజిట్ చేశాడో తెలియదు. ఎందుకంటే మళ్ళీ ఇదొక కథనాలు, ఈ నెరేటివ్స్ చూడబోతే ఆయనలాగానే ఉన్నాడు. మీకేమనిపిస్తుంది సార్? కోర్స్ ఆయన బతికే ఉన్నాడు, ఆయనకి ఏమీ అవ్వలేదు, అదేం పర్వాలేదు. కానీ బట్ ప్రపంచ శాంతికి భంగం కలుగుతుంది అని డిమోనాలో ఆయన స్టేట్మెంట్ ఇస్తే, అదే స్టేట్మెంట్ అక్కడ నతాన్స్ లోనో ఎష్ఫహాన్ లోనో లేకపోతే ఫర్దోలోనో ఇరానియన్స్ కూర్చొని స్టేట్మెంట్ ఇస్తే మీరు చేసింది ఏంటి? మీరు కూడా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కొట్టారు కదా, సో మీరు చేసిన ఘనకార్యం ఏంటి? సో ఇజ్రాయెల్ కి నైతికంగా వాళ్ళు ఇరాన్ ని ప్రశ్నించేటువంటి నైతికత ఎక్కడ ఉంది ఇజ్రాయెల్ లేదు కదా. యుద్ధంలో ఎవరు కూడా పునీతులు కాదు. మీరు వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ లో కొట్టి న్యూక్లియర్ కంటామినేషన్ వచ్చే పరిస్థితుల్లో ప్రమాదంలోకి నెట్టి వాళ్ళ న్యూక్లియర్ కేపబిలిటీని మీరు ధ్వంసం చేస్తే